మంత్రుల మధ్య ఆధిపత్య పోరు పార్టీ శ్రేణుల మధ్య అయోమయాన్ని పెంచుతోంది. ఎవరిని కలిస్తే ఎవరికి మండుతుందో అని కార్యకర్తలు నేతలు కంగారు పడుతున్నారు. ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాల్లో పనుల కోసం ఎవరికి అర్జీలు పెట్టుకుంటే ఎవరికి కోపం వస్తుందోనని భయపడుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వం ఒకందుకు ఓ నిర్ణయం తీసుకుంటే అది మరోలా బెడిసి కొడుతోంది. అసలు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకమే కొంపలు ముంచుతోందంటున్నారు సీనియర్లు. రేవంత్ రెడ్డి కేబినెట్లో ప్రతి జిల్లాకి మంత్రి పదవులు దక్కలేదు. మంత్రులు లేని చోట ఉమ్మడి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిని నియమించారు రేవంత్ రెడ్డి. ఇది పార్టీ క్యాడర్ను అయోమయంలో నెడుతోంది. మెదక్ జిల్లాని తీసుకుంటే ఇక్కడ సీనియర్ మోస్ట్ నేత దామోదరం రాజనరసింహ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఉప ముఖ్యమంత్రిగా కీలక పదవిని నిర్వర్తించారు. అంతేకాదు వైఎస్ఆర్ హయాంలో మెదక్ జిల్లాలో దామోదర రాజనరసింహ ఏం చెబితే అదే వేదం అన్నట్లుగా పనులు జరిగిపోయేవి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు దామోదర రాజనరసింహ అంతటి సీనియర్ ఉన్న మెదక్ జిల్లాకు కొండా సురేఖను ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించారు. ఇదే సమస్యలకు కారణమవుతోంది. జిల్లాల్లో అభివృద్ధి పనుల సమీక్షలు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, నూతన పథకాల ప్రారంభోత్సవాలు ఇన్ఛార్జ్ మంత్రి చేతుల మీదుగా జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా ఎమ్మెల్యేలకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. మొదట్నుంచి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న దామోదరంను కాదని కొండా సురేఖ వద్దకు వెళ్లడానికి ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ఎవరిని పిలవాలో అర్థం కాక కొన్ని పనులను కూడా వాయిదా వేస్తున్నారు. భూభారతి అవగాహన సదస్సు, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాల్లో ఒకరు వస్తే మరొకరు డుమ్మా కొట్టిన పరిస్థితి. నిర్మాణాలు పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదంతోనే జరగాలని ఆదేశించడంతో వాటి కోసం ఎమ్మెల్యేలు కొండా సురేఖకు తమ తమ జాబితాలు ఇచ్చుకుంటున్నారు. దీనిపై దామోదర రాజనరసింహ గుర్రుగానే ఉన్నారు. ఎక్కడికెళ్లినా మంత్రులు ఎడమొహం పెడమొహం అన్నట్లే ఉంటున్నారు. జగ్గారెడ్డి కూతురు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లోనూ కొండా సురేఖ, దామోదర రాజనరసింహ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తోంది. ఇంతవరకు ఈ ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పార్టీ శ్రేణులు పెదాలు విరుస్తున్నారు.